మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు. ముద్రగడను బతికున్న సమయంలో ఎన్నో రకాలుగా అవమానించారని, ఇప్పుడు అధికారిక గౌరవాలు, సానుభూతి అవసరం లేదని కుటుంబ సభ్యులు అన్నట్టు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. ముద్రగడ ఏ రోజు అధికారం కోసం పాకులాడలేదని, ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అవసరం లేదని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలియజేశారు. కిర్లంపూడిలోని ఇంటికి సమీపంలోనే ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ముద్రగడ పద్మనాభంతో పాటుగా ఆయన కుటుంబాన్ని అనేక రకాలుగా వేధించి అవమానించారని రాజా చెప్పుకొచ్చారు. ముద్రగడ ప్రజా సమస్యలపైనే పోరాటం చేసేవారని, ఆయన బతికున్నప్పుడు ఇబ్బంది పెట్టి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్ని అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఫోన్లో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, కేబినెట్ మంత్రిగా ముద్రగడ పద్మనాభం సేవలందించారని గుర్తు చేశారు. అందుకే ముద్రగడ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ పద్మనాభం కుటుంబం మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించలేదు. అధికారిక లాంఛనాలు అవసరం లేదని తేల్చి చెప్పారు. ముద్రగడ పద్మనాభానికి తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావుతో పాటుగా తనతోనూ ఆత్మీయ అనుబంధం ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ముద్రగడ విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి రాజా పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుమారుడు పత్తిపాడు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ముద్రగడ గిరిబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ముద్రగడ కుటుంబం అంత్యక్రియలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేశారు. మొత్తం మీద ముద్రగడ అంత్యక్రియలకు సంబంధించి ఆయన కుటుంబం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.